వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు సాఫ్ట్ అరిసెల్ ని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో సాఫ్ట్ అరిసెల్ ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ అరిసెలు చేసుకునేటప్పుడు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసిన తర్వాతే ట్రై చేయండి. అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు. మీరు స్కిప్ చేస్తూ చూస్తూ చేశారంటే మధ్య మధ్యలో టిప్స్ చెప్తూ ఉంటాను. ఆ టిప్స్ అన్ని మీరు మిస్ అయిపోతారు. కాబట్టి స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా సాఫ్ట్ గా పర్ఫెక్ట్ అరిసెల్ ని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ సాఫ్ట్ అరిసెల్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కేజీ రేషన్ బియ్యం కానీ లేకుంటే దొడ్డు బియ్యం అని ఉంటాయి కదా, ఆ బియ్యాన్ని తీసేసుకొని బాగా కడిగేసుకున్నాను. 3 నుంచి 4 సార్లు కడిగేసుకొని తర్వాత నీళ్లు వేసి 10 నుంచి 12 గంటల సేపు నానబెట్టాలి. నేనైతే నైట్ అంతా నానబెట్టేశాను. 12 గంటల తర్వాత బియ్యం అనేటివి బాగా నానిపోయి ఉంటాయి. ఇందులో ఉన్న వాటర్ని వంపేసుకొని ఇలాంటి చిల్లులు గిన్నెలు ఉంటాయి కదా, ఇందులో బియ్యాన్ని వేసేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేసినా సరే నీళ్లు మొత్తం వరిగిపోతాయి. ఈ బియ్యాన్ని ఎండలో పెట్టడం కానీ లేకుంటే ఫ్యాన్ కింద పెట్టడం కానీ చేయకూడదు. మనము ఇలాగే చిల్లులు గిన్నెలో వేసేసుకొని కొద్దిసేపు పెట్టేస్తామంటే నీళ్లు మొత్తం వరిగిపోతాయి. బియ్యం మాత్రం తడిగానే ఉండాలి. లేకుంటే మనకు చాలా తొందరగా కావాలి, వెంటనే మిల్లు పట్టించాలి అనుకున్నప్పుడు ఇలాంటి కాటన్ క్లాత్ తీసుకొని బియ్యాన్ని ఇందులో వేసేసుకొని తుడిచేసుకున్నా సరిపోతుంది. చూసారు కదా, 2 మెథడ్లో మీకు చూపిస్తున్నాను. అప్పటికప్పుడే కావాలంటే ఇలా బియ్యాన్ని క్లాత్ మీద వేసేసి తుడిచేసుకోవచ్చు. మరి ఎక్కువ పొడి పొడిగా ఉండకూడదు, బియ్యం అనేటివి తడిగానే ఉండాలి. ఇలా మొత్తం తుడిచేసుకున్న తర్వాత చేతిని బాగా తుడిచేసుకొని బియ్యాన్ని అద్దామంటే లైట్ గా బియ్యం అనేది ఇలా చేతికి అంటుకోవాలి. బియ్యం అనేటివి ఇంత తడిగా ఉండాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక డబ్బాలో వేసి మిల్లు పట్టించేసుకోవచ్చు. లేకుంటే మిక్సీ జార్లో వేసి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. మిల్లు పట్టించినా లేకుంటే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నా సరే మనం ఖచ్చితంగా జల్లించుకోవాలి పిండిని. నేనైతే ఇక్కడ మిల్లు పట్టించేసాను. చూసారు కదా, పిండిని ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. తడిపిండి అనేది ఇలా ఉండలాగా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని జల్లించుకుంటున్నాను. పిండి మెత్తగానే ఉందిలే అనేసి జల్లించుకోకుండా చేసుకోకూడదు. మనకు అరిసెలు అనేటివి అక్కడక్కడ బరకగా అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా జల్లించే చేసుకోవాలి. ఇలా జల్లించినప్పుడు కింద పడిన పిండిని అలాగే వదిలేసామంటే పిండి అనేది ఆరిపోతుంది. కాబట్టి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనము జల్లించిన పిండిని చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఉన్నామంటే పిండి అనేది ఆరిపోకుండా అరిసెలేంటివి చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి. అంతేకాదు కొంతమందికి ఆయిల్లో వేసినప్పుడు పొడి పొడిగా పోవడం, ఇంకా వేగిపోవడం లాంటివి జరుగుతాయి కదా, పిండి ఆరినప్పుడే అలా జరుగుతుంది. చూసారు కదా, కొద్దిగా రవ్వ ఉంది. ఈ రవ్వను పక్కకు తీసేస్తున్నాను. ఈ రవ్వను మనము వేస్ట్ ఏం చేయాల్సిన పని లేదండి. మనం దోశకు వేసుకునేటప్పుడు అందులోనే వేసుకోవచ్చు, లేకుంటే ముగ్గు పిండిలో కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం పిండిని ఆరిపోకుండా ఇలా ప్రెస్ చేసి పెట్టేసుకున్నాను. దీనిపైన ఇలా మూతనే పెట్టుకోవచ్చు, లేకుంటే ఒక తడి క్లాత్ కూడా వేసుకోవచ్చు. మరొక బౌల్ తీసుకొని 3/4 కేజీ బెల్లం తీసుకున్నాను. అలాగే 3/4 కప్పు నీళ్లు కూడా వేసుకొని ఈ బౌల్ ని స్టవ్ మీద పెట్టేసుకొని బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ. బెల్లం అనేది కరిగితే సరిపోతుంది, ఇక్కడ పాకం రావాల్సిన పని లేదు. ఈ బెల్లం నీళ్ళని మనము ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లంలో ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు, పీచు లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి. మనము చలిమిడిని ఎందులో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ బెల్లం నీళ్ళని అందులో ఫిల్టర్ చేసుకోవాలి. చూసారు కదా, బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసిన తర్వాత ఇలాంటి పీచు లాంటివి ఉంటాయి, కాబట్టి ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉన్నామంటే మనకు పాకం అనేది వచ్చేస్తుంది. ఈ లోపు ఒక చిన్న గిన్నెలో మనము కొద్దిగా నీళ్లు వేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి పాకాన్ని చెక్ చేసుకోవడానికి. పాకాన్ని డైరెక్ట్ గా చేతితో చెక్ చేసుకోకూడదు, ఇలా నీళ్ళలో వేసి చెక్ చేసుకోవాలి. కొద్దిగా గట్టిపడిన తర్వాత పాకాన్ని ఇలా నీళ్ళలో వేసుకోవాలి. ఇలా ఉండలాగా చేస్తే మనకు ఉండలాగా రావాలి. అలా అని గట్టిగా ఉండకూడదు, సాఫ్ట్ గా ఉండాలి. చూసారు కదా, మనకు పాకం అనేది ఇలా చేతిలోకి రావాలి. ఇలా ఉండలాగా సాఫ్ట్ గా వస్తుంది. అలాగే కిందికి అన్నామంటే జారుతూ ఉండాలి. పాకాన్ని ఇలా పట్టుకున్నప్పుడే మనకు అరిసెలేటివి చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి. క్రిస్పీగా గట్టిగా కావాలి అనుకునేవారు ఈ ఉండను మరి గట్టిగా చేసుకోవాలి, కిందికి అన్నప్పుడు జారకూడదు. ఇలా చేసుకుంటే మాత్రం అరిసెలు చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి. ఇందులో 2 టీ స్పూన్ల యాలకుల పౌడర్ కూడా వేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా జల్లించి పెట్టుకున్న తడి బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మాత్రం ఒకేసారి వేసుకోకూడదు. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలిసిన తర్వాతనే మళ్ళీ కొద్దిగా బియ్య పిండిని వేసుకొని కలుపుకోవాలి. మనం తీసుకున్న బెల్లాన్ని బట్టి కూడా మనకు పిండి అనేది ఎక్కువ తక్కువ అనేది పడుతుంది. కాబట్టి మనము 1 కేజీ బియ్యంతో అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు 1 కేజీ బియ్యాన్ని నానబెట్టుకోకుండా 1/4 కేజీ బియ్యాన్ని ఎక్స్ట్రా నానబెట్టుకోవాలి. ఒకవేళ పిండి తగ్గింది అనుకునేటైతే మనకు అప్పటికప్పుడు తడి బియ్య పిండి అనేది దొరకదు కదా, కాబట్టి పిండి అనేది ఎక్స్ట్రా చేసుకోవాలి. కలిపిన తర్వాత మనకు చలిమిడి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరి గట్టిగా ఉండకూడదు. చల్లారిన తర్వాత ఇంకొద్దిగా గట్టిగా అయిపోతుంది. ఇలా జారుగా ఉండాలి చలిమిడి అనేది. ఇప్పుడు పైనుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోవాలి, పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసము. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు. మనము చలిమిడి చేసిన వెంటనే చేసుకోవాల్సిన అవసరం లేదండి. అరిసెలు కొద్దిసేపు తర్వాత కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది మీకు చెక్ చేసి చూపిస్తున్నాను. ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. అలాగే ఇలా ఈజీగా స్ప్రెడ్ అవ్వాలి. మనకు చల్లారిన తర్వాత ఇంకొద్దిగా గట్టి పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. కొద్దిసేపటి తర్వాత నేను ఇలా చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ప్లేట్లోకి ఒకేసారి అన్ని ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోకుండా ఒక 10 నుంచి 15 ఉండల వరకు వేసుకుంటూ ఉండాలి. ఇలా ప్లేట్లోకి వేసేసుకుని చలిమిడి మీద మూత పెట్టేసుకోవాలి. ఆరిపోకుండా ఉంటుంది చలిమిడి అనేది. అప్పుడు అరిసెలు కూడా చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి, ఎక్కడే గానీ విరిగిపోకుండా, రంధ్రాలు పడకుండా. నేనైతే ప్లేట్ లో ఒక 10 వరకు ఇలాగే ఉండల్లాగా ప్రిపేర్ చేసి వేసుకుంటున్నాను. ఇలా చేసిన తర్వాత ఒక ఆయిల్ కవర్ తీయేసుకొని దీనిపైన ఒక్కొక్క చలిమిడి ఉండని తీయేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా సమానంగా ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఎంత పల్చగా చేసినా సరే ఈ అరిసెలు చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి. అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు. వీడియోను మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసిన తర్వాతే ట్రై చేయండి. అరిసెలు చేసేటప్పుడు ప్రతి విషయం కూడా ఇంపార్టెంటే. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ లోపు మనము స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసుకొని ఉండాలి. ఒక్కొక్క అరిసెని వీడియోలో చూపిస్తున్నట్లుగా కవర్ ని ఒక సైడ్ నుంచి ఇలా తీసుకుంటే సరిపోతుంది. మరొక చిల్లుల గిన్నెని మరొక బౌల్లో పెట్టేసుకోవాలి. అలాగే అరిసెలో ఒత్తుకోవడానికి ఇలాంటి అడుగు సమానంగా ఉన్న ఒక గిన్నెని కూడా తీసుకున్నాను. అలాగే అరిసెలు చేసుకోవడానికి ఇలాంటి గరిటెలు కూడా ఉండాలి. చూసారు కదా, స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత డైరెక్ట్ గా పెద్ద అరిసిని చేసుకోకుండా ఒక చిన్న అరిసిని చెకింగ్ కోసం వేస్తున్నాను. ఈ చిన్న అరిసె వచ్చేదాన్ని బట్టి మిగతా అరిసెలు ఎలా వస్తాయనేది తెలిసిపోతుంది. చూసారు కదా, ఈ చిన్న అరిసె అనేది దానంతా అదే పైకి వచ్చేసి పొంగుతూ వచ్చేసింది కదా. మిగతా అన్ని అరిసెలు కూడా చాలా బాగా వచ్చేస్తాయి. అంటే పాకం అనేది మనము చాలా కరెక్ట్ గా పట్టుకున్నాము. మిగతా అన్ని అరిసెలు కూడా చాలా బాగా వచ్చేస్తాయి. ఇప్పుడు పెద్ద అరిసెలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కడాయిలు చిన్నవి అయితే ఇలా ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ వేసుకోవాలంటే పెద్ద కడాయిలు పెట్టుకొని చేసుకోవాలి. ఇలా చిన్నవి ఉన్నప్పుడు ఒకటి పొంగిన తర్వాతనే మరొక అరిసెని పక్కన వేసుకోవాలి. అన్ని ఒకేసారి వేసుకున్నామంటే అంటుకుంటూ ఉంటాయి. చూసారు కదా ఎంత బాగా పొంగుతూ ఉన్నాయో. ఒకవేళ పొంగలేదు అనుకుంటే ఆయిల్ ని కొద్ది కొద్దిగా అరిసి మీద వేసామంటే పొంగుతూ ఉంటాయి. ఇలా పొంగిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి. ఇదంతా మనము స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఇలా అరిసెలు చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టేసుకున్నామంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని 2 వైపులా తిప్పుకుంటూ ఈ అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అరిసెల్లో ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఉంటుంది. కాబట్టి గరిటె సహాయంతో ఇలా ఒత్తేసుకుంటే సరిపోతుంది. లేకుంటే చిల్లులు గిన్నె చూపించాను కదా, అందులో వేసేసుకుని ఒక గిన్నెతో ఒత్తేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఇలా గరిటెతో ఒత్తేసి మళ్ళీ చిల్లులు గిన్నెలో కూడా వేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ ని ఒత్తేసుకున్నాను. ఇప్పుడు నువ్వుల అరిసెలు కూడా చేసి చూపిస్తున్నాను. నువ్వుల్లో పాలు వేస్తేనే పక్కకు రావా, నీళ్లు వేస్తే పక్కకు వచ్చేస్తాయి అని అడిగారు చాలా మంది. అలాంటి వారి కోసమే ఇప్పుడు నువ్వుల్లో కొద్దిగా నీళ్లు వేసేసుకున్నాను. నువ్వులు మాత్రం పొడిపొల్లాడుతూనే ఉండాలి. ఇప్పుడు చలిమిడి ఉండంటి వేసుకుని నువ్వుల్లో ఇలా అద్దేసుకోవాలి. నువ్వులు మనకు ఎక్కువ కావాలంటే ఎక్కువ అద్దుకోవచ్చు, తక్కువ కావాలంటే ఒక ప్లేట్ లో పల్చగా వేసుకొని కూడా మనం ఇలా అద్దేసుకోవచ్చు. ఇప్పుడు ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుని అరిసెలాగా కాగుతున్న ఆయిల్లో వేసేసుకున్నాను.
మీడియం ఫ్లేమ్ లోనే రెండు వైపులా తిప్పుకుంటూ ఈ అరిసెలను కూడా ముందుగా చేసుకున్న అరిసెల్లాగే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, నువ్వులు అనేటివి ఎక్కడే గానీ పక్కకు పోలేదు కదా. పాలే వేయాల్సిన పని లేదండి. నువ్వుల్లో కొద్దిగా నీళ్లు వేసేసుకొని తడుపుకున్నా సరిపోతుంది. నువ్వులు అనేటివి ఎక్కడే గానీ పక్కకు పోకుండా చాలా బాగా వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత బాగా పొంగుతూ వచ్చేసాయో. నువ్వులు మాత్రం పక్కకు వెళ్ళలేదు కదా. ఇలా వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ ని ఇలా అట్లకాడతో ఒత్తేసుకొని చిల్లులు గిన్నె చూపించాను కదా, అందులో పెట్టేసి కూడా ఆయిల్ ని ఎక్స్ట్రా ఆయిల్ ఒత్తేసుకోవచ్చు. లేకుంటే మనము అరిసెలు చేసుకునే చెక్కలు కూడా దొరుకుతాయండి. అలాంటివి ఉంటే వాటి మీద పెట్టేసుకుని కూడా ప్రెస్ చేసుకోవచ్చు. చూసారు కదా, మరొక అరిసె కూడా చేసి చూపిస్తున్నాను. అరిసెలు ఇలా బాగా పొంగుతూ వచ్చేసాయి అంటే చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి అరిసెలు అనేటివి. చేసిన వెంటనే పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటాయండి. మరుసటి రోజుకి మొత్తం కూడా చాలా సాఫ్ట్ గా అయిపోతాయి. ఎన్ని రోజులైనా సరే ఇవి సాఫ్ట్ గానే ఉంటాయి. ఇలా చేసిన అరిసెల్ని ఒక ప్లేట్ లో ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టేసామంటే అంటుకుంటూ ఉంటాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. ఈ అరిసెల్ని పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక ఎయిట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. అప్పుడే పాడవకుండా చాలా ఎక్కువ రోజులు సాఫ్ట్ గా మనకు చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి. మీకు చేసిన వెంటనే తుంచి చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో చూసారు కదా. ఈ రోజు గుల్ల మైసూర్ పాక్ ని స్వీట్ షాప్ లో ఉన్నట్లే ఎలా ఇంట్లోనే ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఈ మైసూర్ పాకు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము. ఈ గుల్ల మైసూర్ పాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి తీసుకొని 2 కప్పుల చక్కెర వేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు వరకు నీళ్లు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇలా ముందుగానే మనము చక్కెర నీళ్లు స్టవ్ మీద పెట్టేసుకున్నామంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. టైం వేస్ట్ కాకుండా ముందుగా చక్కెర అనేది వేసేసుకోవాలి. మిగతా ప్రాసెస్ ప్రిపేర్ చేసుకునే లోపు మనకి చక్కెర అనేది కరిగిపోతుంది. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. ఈ లోపు మరొక బౌల్ తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టేసుకొని 1 కప్పు శనగపిండి వేసుకొని జల్లిస్తున్నాను. శనగపిండిని ఖచ్చితంగా జల్లించే చేసుకోవాలి. జల్లించుకోవడం వల్ల శనగపిండిలో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. అలాగే పిండి కూడా ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఈ జల్లించుకున్న శనగపిండిని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని 1 కప్పు రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే 1 కప్పు నెయ్యి కూడా వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే 2 కప్పుల నెయ్యితో కూడా చేసుకోవచ్చు. అలాగే 2 కప్పుల నూనెతో కూడా చేసుకోవచ్చు. మనము ఆయిల్ వేసుకునేటప్పుడు మనకు ఎటువంటి ఫ్లేవర్ ఉండకూడదు. ఆయిల్ అనేది పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడకూడదు. ఈ నెయ్యి మిశ్రమాన్ని 3 నుంచి 4 గరిటెల వరకు జల్లించుకున్న శనగపిండిలో వేసేసుకుంటున్నాను. ఈ బౌల్లో ఉన్నటువంటి నెయ్యి మిశ్రమాన్ని మరొక స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే వేడి చేసుకుంటూ ఉండాలి. ఈ శనగపిండిలో ఎక్కడే కానీ ఉండలు లేకుండా కలిపేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పాకంలో వేసి తొందరగా కలిపేసుకోవచ్చు ఉండలు లేకుండా. మైసూర్ పాక్ అయిన వెంటనే వేసుకోవడం కోసం మౌల్డ్కి నెయ్యి రాసి రెడీగా పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఒక స్టవ్ మీద చక్కెర నీళ్లు వేసి కలుపుకుంటూ ఉండాలి. మరొక స్టవ్ మీద ఇలా నెయ్యి మిశ్రమాన్ని పెట్టేసుకోవాలి. రెండు ఒకేసారి జరగాలి. ఇదంతా అయ్యేలోపు మనకు చక్కెర కూడా కరిగిపోయి పాకానికి దగ్గరలో ఉంటుంది. చక్కెర మొత్తం కరిగిపోయి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు పాకాన్ని చెక్ చేసుకోవాలి. పాకం చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా తీగ పాకం రావాలి. ఇలా తీగ పాకం వచ్చిన వెంటనే స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ముందుగా మనము శనగపిండిని కలుపుకున్నాం కదా, నెయ్యి మిశ్రమం వేసి ఈ శనగపిండి మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పాకంలో వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మనకు ఎక్కడే కానీ ఉండలు కట్టకుండా చాలా ఈజీగా పాకంలో కలిసిపోతుంది. ముందుగానే శనగపిండిలో నెయ్యి మిశ్రమం వేసి కలుపుకోవడం వల్ల. చూసారు కదా ఎంత బాగా కలిసిపోయిందో. ఇలాగే స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలాగే కలుపుకుంటూ ఉన్నప్పుడు ఇలా ఉడుకుతున్నట్లు బుడగలుగా కనిపిస్తుంది కదా, ఇలా ఉన్నప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా నెయ్యి మిశ్రమము. ఆ నెయ్యి మిశ్రమంలో ఒక గరిటె పెట్టేసుకొని 1 నుంచి 2 గరిటెల వరకు వేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి మిశ్రమం అనేది బాగా వేడిగా ఉండాలి. పక్కన మనము స్టవ్ మీద పెట్టేసుకొని వేడి చేస్తూనే ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. చూసారు కదా, వేసుకున్న నెయ్యి మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఈ శనగపిండి పూర్తిగా పీల్చేసుకున్న తర్వాతనే మళ్ళీ మనము వేడిగా ఉన్న నెయ్యి మిశ్రమాన్ని వేసుకోవాలి.
చూసారు కదా, వేసుకున్న నెయ్యి మిశ్రమాన్ని శనగపిండి పీల్చేసుకునింది కదా, మళ్ళీ కొద్దిగా నెయ్యి మిశ్రమం అనేది వేసుకోవాలి. ఇలా నెయ్యి మిశ్రమం వేసినప్పుడు ఇలా పొంగుతున్నట్లు ఉంది కదా, ఇలా పొంగుతూ ఉన్నట్లు రావాలి. అంత వేడిగా ఉండాలి నెయ్యి మిశ్రమం అనేది. అలాగే మనం తీసుకున్న కడాయి అనేది అడుగు మందంగా ఉండాలి. కొంచెం పెద్ద కడాయి అనేది తీసుకోవాలి, పొంగుతూ ఉంటుంది కాబట్టి. చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. మనం నెయ్యి మిశ్రమం వేసేసుకున్నప్పుడు చాలా వేడిగా ఉంటుంది కదా. ఇదంతా మనము ఎప్పుడైతే శనగపిండి నెయ్యి మిశ్రమాన్ని పీల్చుకోవడం ఆగిపోతుందో, అలాగే నెయ్యి మిశ్రమం అనేది సపరేట్ అయిపోతుందో, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గొల్ల విరిగినట్టు కనిపిస్తుందో అప్పటి వరకు ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి మిశ్రమం ఉంది, ఇది కూడా వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ కలపకుండా ఇలాగే మనము ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న మౌల్డ్లో వేసుకోవాలి. తీసుకున్న మౌల్డ్ కూడా కొద్దిగా లోతుగా ఉన్నదైతే మధ్యలో బ్రౌన్ కలర్లో వచ్చేసి మైసూర్ పాక్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది. ఇలా అల్యూమినియందైనా పర్లేదు, లేకుంటే స్టీల్ వాటిల్లో కూడా వేసుకోవచ్చు. స్టీల్ వాటిల్లో కూడా కొద్దిగా అడుగు ఫ్లాట్గా ఉన్నవి తీసుకొని వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని పైన మనము ప్రెస్ చేయకూడదు, మరి సమానంగా రాకుంటే లైట్గా ఇలా పక్కకు తీసుకోవాలి అంతే. ఎక్కడే కానీ ప్రెస్ చేయకూడదు. ప్రెస్ చేసామంటే మనకు గొల్ల అనేది ఉండదు లోపల. ఇలాగే మనము 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒక చాక్కి నెయ్యి రాసేసుకొని మనకు మైసూర్ పాకు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి. ముందుగానే లైన్స్ వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మైసూర్ పాకుని కట్ చేసుకోలేము, గట్టిగా అయిపోతుంది కాబట్టి. నేనైతే 5 నిమిషాల తర్వాత ఇలా లైన్స్ వేసుకుంటున్నాను. అదే సాఫ్ట్ మైసూర్ పాక్ అయితే చల్లారిన తర్వాత కూడా మనము కట్ చేసుకోవచ్చు. గుల్ల మైసూర్ పాక్ అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా ముందుగానే మనము లైన్స్ అనేది వేసుకోవాలి. చల్లారిన తర్వాత మనం ఎలా అయితే కట్ చేస్తున్నామో అలాగే వచ్చేస్తాయి, చేత్తో తుంచినా సరే. నేనైతే మొత్తం ఇలాగే కట్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నేనైతే గంట సేపు అలాగే చల్లారనిచ్చాను. గంట తర్వాత ఈ మౌల్డ్ పైన వేరొక ప్లేట్ పెట్టేసుకొని మౌల్డ్ని రివర్స్ చేసుకోవాలి. ప్లేట్లోకి రివర్స్ చేసిన వెంటనే మైసూర్ పాక్ అనేది పడిపోతుందండి కిందికి. ఒకవేళ పర్లేదు అనుకోండి, పైన తట్టేసామంటే ఈజీగా ఉడొచ్చేస్తుంది, ఎక్కడే కానీ అంటుకోకుండా. చూసారు కదా ఎంత బాగా మౌల్డ్కి ఎక్కడే కానీ లేకుండా నీట్గా వచ్చేసిందో. ఈ మైసూర్ పాకు ఇంకా గోరువెచ్చగానే ఉంది, పూర్తిగా చల్లారలేదు. మైసూర్ పాక్ చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో, మధ్యలో బ్రౌన్ కలర్లో వచ్చేసి. ఇలాగే మీకు కూడా రావాలంటే వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చుట్టూ ఎడ్జెస్ అనేది కొద్దిగా పొడిగా అనేది పోతుందండి ఈ మైసూర్ పాక్ చేసేటప్పుడు. సాఫ్ట్ మైసూర్ పాక్ అయితే ఎక్కడే కానీ వేస్టేజ్ అనేది ఉండదు. గుల్ల మైసూర్ పాక్ మాత్రం కొద్దిగా పొడిగా పక్కకు పోతుంది. చూసారు కదా మైసూర్ పాకు ఎంత బాగా వచ్చేసిందో. మనం ముందుగా కట్ చేసాం కదా, దాని వెంబడి చేత్తో ఇలా తుంచామంటే వచ్చేస్తాయి మైసూర్ పాక్ అనేది. అంతేనండి, చాలా సింపుల్గా మనము గుల్ల మైసూర్ పాక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మొత్తం మైసూర్ పాక్ను కూడా ఇలాగే చేత్తోనే తుంచేయచ్చు. ముందుగానే కట్ చేసుకోవడం వల్ల మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది మైసూర్ పాక్ని ఇలా తుంచేయడము. మొత్తం మైసూర్ పాక్ని ఇలాగే తుంచేసుకున్నాను. ఇలా తుంచేసుకున్న మైసూర్ పాక్ని పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. చూసారు కదా, 1 కప్పు శనగపిండితో మనము కేజీ కంటే ఎక్కువగా ఉన్న మైసూర్ పాక్ని ఇంట్లోనే ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూస్తారు కదా ఎంత గుల్లగా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.